హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ మధ్య మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ విచ్చలవిడిగా వీడియోస్ మీద వీడియోస్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమి ఎక్కడ వ్యక్తిగతంగా కానీ ఏమీ ఇది కాటలేదు. కానీ గత 4 సంవత్సరాల నుంచి ఇతను ప్రోగ్రామ్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నాడు. ట్రేడర్స్ని ఉద్ధరిస్తానని, కోట్లు సంపాదిస్తానని ఇట్లా రకరకాలైనటువంటి మాటలు, అవాకులు చెవాకులు పేల్చుతున్నాడు. ఏదన్నా అంటే అమ్మల్ని అక్కల్ని తిడతాను అన్నట్టుగా వీడియో కూడా చేస్తుంటాడు. సో ఇవన్నీ పక్కన పెట్టేది. నేను అనేది ఏంటంటే, గత 4 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు కదా, దీని ద్వారా ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు, లేకపోతే అసలు కనీసం ఎంతమంది లక్షాధికారులు అయ్యారు అనేటువంటి డేటాను బయటికి పెట్టచ్చు కదా. ఒకటి. తర్వాత కాపీ ట్రేడింగు ఇది జీవితాంతం సెట్ అయిపోతుంది అని చెప్పేసి చేసి దాదాపుగా 600 మందిని అట్రాక్ట్ చేశాడు. ఒక ఫోన్ కాల్లో మెసేజెస్కి స్పందించడు, ఏం ఉండవు, కామెంట్స్ని ఆఫ్ చేసుకొని పెట్టుకుంటాడు. ఒక యూట్యూబ్ వీడియో కింద కామెంట్స్ని ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాడు అని అంటే దాని అర్థం అతను అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తున్నట్టుగానే లెక్క. ఇంతకుముందు 50 కోట్ల జర్నీ మొదలైంది అని చెప్పేసి అసలు మామూలుగా మొదలెట్టలేదు. కొన్ని వందల వీడియోస్ చేశాడు 50 కోట్ల జర్నీ అని. ఈ 50 కోట్ల జర్నీ అనగానే 50 కోట్లు రాకపోయినా 5 కోట్లన్నా వస్తాయి కదా అని చెప్పేసి సామాన్యులు పరిగెత్తుకుంటా వెంటపడ్డారు. మరి ఈ 50 కోట్ల జర్నీ ఏమైపోయిందో చెప్పాలి కదా. తర్వాత ఇండియన్ మార్కెట్లో ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలని 3 నెలల్లో ₹1,00,00,000 చేస్తానన్నాడు. అలా అన్నదానికి చాలామంది దాదాపుగా ఒక 20 మంది దాకా జాయిన్ అయ్యారు. వీళ్ళ ఫీజు వచ్చేసి 1.5 లక్ష. మరి అక్కడే 20-25 లక్షలు వచ్చినాయి కదా. ఇప్పుడు తను లగ్జరీగా బతుకుతున్నటువంటి జీవితం అటువంటి వాళ్ళ యొక్క పొట్టలు కొట్టేసినటువంటి డబ్బులే అన్నమాట. ఎందుకంటే అప్పుడు 20 మంది సరే 10 మంది అయినా జాయిన్ అయ్యారు. ఈ 10 మందిలో ఎంతమందికి ₹3 కోట్ల వచ్చినాయి అనేది చెప్పాలి కదా. మరి దాని డేటాను బయటపెట్టాలి. అలాగే ఇండియన్ మార్కెట్లో ₹100తో కోట్లు చేస్తాను అని చెప్పేసి మాటలు చెప్పాడు. దాని ఫీజులు, మంత్లీ ఫీజులు ఇవన్నీ రకరకాలుగా నడిపించేశాడు. మరి ఈ ఇండియన్ మార్కెట్లో ఎంతమందిని ₹1,00,00,000 చేశాడు ఇది చెప్పాలి కదా. ఇప్పుడు ఎంతమందిని కోట్లు చేశాడు అనేటువంటిది చెప్పాలి. ఇండియన్ మార్కెట్లో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని తీసుకొని వచ్చాడు. వాటి ద్వారా ఎంతమంది కోట్లు సంపాదించారు చెప్పాలి, చూపించాలి. మరి 4 సంవత్సరాల్లో ఈయన చెప్పేదాని ప్రకారం అయితే ఇప్పుడు రోజుకి ₹1,00,000 వస్తుందని, 3 నెలల్లో ₹1,00,00,000 వస్తుందని ఇట్లా రకరకాలైన వీడియోలు చేస్తున్నాడు. కాబట్టి అసలు ఇతనికి ఎన్ని కోట్లు వచ్చినాయి? 4 సంవత్సరాల్లో కనీసం ఒక 100 కోట్లన్నా రావాలి కదా. ఈ 100 కోట్లు ఎన్ని వచ్చినాయా? ఆ P&Ls, వెరిఫైడ్ P&Lsని పెట్టమనండి. నేను P&Lsని నేను ఎవరిని అడగటలా. నేను అనేది ఏంటంటే నేను పెట్టను P&Ls అనేటువంటివి. కానీ ఇతను ఒక బిజినెస్ అనేటువంటివి చేస్తున్నాడు కాబట్టి ఇది కోట్లే అనేసి చెప్తున్నాడు. కాబట్టి ఎంతమందికి కోట్లు వచ్చినాయి ఇవన్నీ బయట పెట్టాలి కదా. తర్వాత 20 లక్షల లాభాలు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు అన్నట్టుగా ఆ గతంలో వీడియోసే. కావాలంటే కొంచెం పదాలు అటు ఇటుగా ఉండొచ్చు, కానీ కావాలంటే మీరు ప్రీవియస్గా ఉన్నటువంటి వీడియోస్ని చెక్ చేసుకోవచ్చు. మరి ఈ 20 లక్షల రూపాయలు ఏమైపోయినాయి? నేను నష్టం వచ్చినా చెప్పుకుంటాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, వెళ్ళండి గుడ్. నష్టం వచ్చినా చెప్పుకోవచ్చు, లాభం వచ్చినా చెప్తున్నా అంటే చాలా జెన్యునే. కానీ ఎంత లాభం వచ్చింది? నీ నష్టాలన్నీ బయటపెట్టు. నీకు కాపీ ట్రేడింగ్లో 1,35,00,000 రూపాయలకి హోల్డ్ చేసిన పొజిషన్స్ ఉన్నాయి. అవన్నీ ఒకరోజు తెల్లారేసరికి జీరో అయిపోయినాయి. అవి ఎక్కడ ఎందుకని వాటి గురించి చెప్పుకోలేదు. మరి అది నష్టాలే కదా, అవి చెప్పుకోలేదే. ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చావు, తర్వాత ఇంకో ప్రోగ్రామ్ తెచ్చావు, అది కాపీ ట్రేడింగ్లో ఒక స్ట్రాటజీ తెచ్చావు, టెక్నికల్ గ్లిడ్జ్ అన్నావు. తర్వాత ఇంకో స్ట్రాటజీ తెచ్చావు, అది టెక్నికల్ గ్లిడ్జ్ అన్న. ఇట్లా వరుసనే టెక్నికల్ గ్లిడ్జ్ అంటూ ఒక స్ట్రాటజీ ఫెయిల్ అవ్వగానే రెండో స్ట్రాటజీ లైఫ్ లాంగ్ సెటిల్మెంటు, దీనికి తిరిగే లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్ళావు. మరి ఇది ఏమైపోయినాయి? ఈ 12 స్ట్రాటజీస్ని మీరు పెట్టేసేసి 12 స్ట్రాటజీస్లో మొత్తం లక్షలాది రూపాయలు పోవటం అనేటువంటిది జరిగింది. ఈ ₹1,00,000 పోవటం అయిన తర్వాత ఈ అన్ని కోట్లు పోయినాయి. కాబట్టి మీరు ఎట్లయినా సరే తిరిగి సెటరేట్ చేస్తానని చెప్పేసి మరొక ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చి దాంట్లో కొంతమంది ఇన్వెస్ట్ చేసేటట్టు చేసావు.
మరి ఆ పోయిన నష్టాలన్నింటినీ ఎంతవరకు రికవర్ చేసావు? ఇవన్నీ కూడా తెలియాలి కదా, పబ్లిక్‌కి చెప్పాలి కదా. మరి 2 సైడ్ల నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం అని చెప్పుతున్నావు కదా. మీరు గతంలో పోయిన డబ్బుల్ని రీసెట్ చేసే విధంగా, డబ్బులన్నీ తిరిగి వచ్చే విధంగా మనం ఫుల్‌గా వర్క్ చేస్తున్నాం. మీరు రాండి, అప్పులు చేసైనా సరే తీసుకురండి, ఓ దెబ్బకి మీ అప్పులు పోతాయని కొన్ని స్ట్రాటజీస్‌ని డెవలప్ చేసావు. ఆ స్ట్రాటజీస్ ఏమైపోయినాయి? దాంట్లో ఎంతమందికి తిరిగి డబ్బులొచ్చినాయి? ఇవన్నీ కూడా చెప్పాలి కదా. తర్వాత రీసెంట్‌గానే నువ్వు ఒక లాస్ట్ అంటే ఎప్పుడూ డబ్బులే. మనం గనక ఏటీఎం గనక ఎళ్ళేసేసి ఎప్పుడు డబ్బులే తెచ్చుకుంటాం కదా, అట్లాంటి పేరుతోటి మీరు పెట్టారు. రూ. 55,000 మీరు ఇన్వెస్ట్ చేశారు. ఒక దెబ్బకి ఆ 55,000 కూడా పోయినాయి. దీని గురించి ఎందుకు చెప్పలేదు? దాని గురించి కూడా చెప్పాలి కదా. తర్వాత 9 నెలల క్రితం ఇవన్నీ జరిగినాయి. ఏది? రూ. 100తో ₹1,00,00,000 చేస్తానని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చావు. అప్పుడు కూడా 10%, 20%, 30% ఇట్లా లాభాలు అని చెప్పేసి చెప్పావు. అసలు అవన్నీ ఏమైపోయినాయి? అప్పుడే 3 నెలల్లో కోట్లు అన్నావు, సంవత్సరంలో కోటి అన్నావు. అవి ఏమైపోయినాయి చెప్పాలి. ఇప్పుడు మీరు కొత్త ప్రోగ్రామ్ తీసుకొని వస్తున్నారు. 1,00,000 దగ్గర దగ్గర ₹2,00,000 ఫీజు తీసుకొని, ఈ 2,00,000కి ఒక 1,00,000, 2 ఎక్స్ట్రా తోటి డబ్బులు పెడితే 3 నెలల్లో కోటి అవుతుంది అన్న. దాన్ని ఎంతవరకు అని వచ్చినాయి? ఆ డేటా అంతా మొత్తం కూడా చూపించాలి కదా పర్ఫెక్ట్గా. గతంలో ఎంతమంది జరిగింది? గతంలో అంటే ఇక్కడ మిమ్మల్ని ఏం అంటలేదు గురూజీ. మనం అనేది ఏంటంటే మీకు ఎంత వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి అనేది మీరు చూపించాలి. తర్వాత 3 నెలల్లో ₹1,00,00,000 చేసేటట్టయితే వీడియోలో డబ్బాలు కొట్టుకుంటే వచ్చేసింది అది ఇది అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నమ్ముకొని ఒక రైతు కొన్ని మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేశాడు. ఆఖరికి అతను పొలాన్ని కూడా అమ్ముకున్నాడు మీ దెబ్బకి. ఆ విషయం మీకు తెలుసు. మరి అతను మళ్ళీ రీసెట్ చేస్తాను అది ఇది అని చెప్పేసి ఇంకా అతని దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని పోగొట్టి జీవితమే భారం అయ్యేటట్టుగా చేశారు. మరి ఇవన్నీ కూడా చెప్పాలి కదా. నా వలన ఒక రైతు 600 కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి అనుకోండి ఎగ్జాంపుల్. ఎందుకంటే రైతు సంగతి నీకు కూడా తెలుసు. అంతేగాని తమిళనాడులో ఒక రైతు ఉన్నాడు. ఆయన పచ్చి బూతులు తిడతా నీకు మెసేజ్లు కూడా పెట్టాడు. ఎంతోమంది నిన్ను పచ్చి బూతులు, ఒక్క బూతు కాదనమాట, అసలు చండాలమైనటువంటి బూతుల్ని పెడుతూ మెసేజ్ చేసినా కూడా స్పందన అనేటువంటి లేదు. దానివల్ల మనం సిగ్గు తెచ్చుకొని మనం ఎంత డ్యామేజ్ చేసాం, ఎంతమంది ఇదైపోయారు అని తెలుసుకొని నీ సొంత ట్రేడ్స్ 3 నెలలకు ₹1,00,00,000 కాదు, 3 నెలలకు 30 కోట్లు సంపాదించు, తప్పులేదు. మేము దండేస్తాం, సన్మానం చేస్తాం, బ్రహ్మాండంగా ఒక మీటింగ్ పెడతాం, నీ పేరంతా కూడా పేపర్లు అన్నింటిలో వచ్చేటట్టు చేస్తాం. ఇతరుల సొమ్ముతోటి నువ్వు చేయాలి ఇంత ఆత్రంగా 1 by 1 వీడియోస్ చేస్తూ రండి తిరుగులేదు సర్వీసులు అని చెప్పడం ఎందుకు? 3 నెలల్లో ₹1,00,00,000 సంపాదించేవాడికి ఇన్ని రకాల పబ్లిసిటీ అవసరం ఏమున్నది? ఇప్పుడు 3 లక్షలు నీ దగ్గర లక్షలాది రూపాయలు ఉన్నాయి. ఓ 10 లక్షలు పెట్టుకుంటే 3 నెలల్లో నువ్వు చెప్పేదాని లెక్క ప్రకారం ఒక 5-6 కోట్ల రూపాయలు వస్తుంది. ఇంకెందుకు ఈ జనంతో వీళ్ళందరితో? వాళ్ళు ఏమైనా నీకు డబ్బులు పే చేస్తాడు, నువ్వేమైనా బూతులు తిడతావు, వాళ్ళు ఏమైనా బూతులు తిడతా నీకు మెసేజ్ చేస్తారు. కానీ వీటన్నిటికీ చెప్పాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఒకసారి ఆలోచించు మై డియర్ బ్రదర్. ఇంకా జనం అంతా నా దగ్గరికి ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని అంటే, నా దగ్గర ఎంత లాస్ అయినా రికవర్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయంట. సిచ్యువేషన్స్ని బట్టి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారని అంటున్నాను. ఎంతమంది నష్టపోతే ఎంతమందిని రికవర్ చేశారు? 600 మంది నష్టపోయారు. 600 మందిలో కనీసం 6గురినైనా రికవర్ చేశారా? నీ వలన విజయనగరంలో ఒకతను తన ఆస్తిని, ఒక పెళ్ళికి కావాల్సినటువంటి యువకుడు ఏమైపోయాడో మీకు తెలుసు. అతను భూమి అమ్ముకొని అంతా ఇది చేసి, వీళ్ళకి సమాధానం ఏంటి? కాబట్టి మీరు ఇవన్నీ మొత్తం చూపించేసి మీరు బిజినెస్ చేసుకుంటే పర్వాలా. మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు కాబట్టి మేము కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఈ క్వశ్చన్ చేసేయటం కానీ, అసలు
విషయం ఇదే అని పబ్లిక్కి చెప్పడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంతకుముందు గతంలో ఇంకా ఏమన్నా రెచ్చిపోతే ఇంతకుముందు గతంలో చాలామంది నీ బాధితులు నాతో మాట్లాడినవి కానీ, వాళ్ళ యొక్క పెయిన్స్ కానీ, బాధలు కానీ ఇవన్నీ కూడా 1 బై 1 వీడియోస్ వస్తాయి. కాబట్టి మీరు చేసేటువంటి పని పర్ఫెక్ట్‌గా చేసుకోండి, తప్పులేదు. 10 మందితో బిజినెస్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ లక్షలు వస్తున్నాయి అని చెప్పేసి అనటం చాలా పెద్ద పొరపాటు, తప్పనమాట. 10,000 పెడితే సాయంత్రానికి 10,000. మీరు ఎవరైనా సరే ఇటువంటి మాటలు నమ్మి మీరు కనుక వెళ్తే మీ కుటుంబాలను, మీ పిల్లల జీవితాలను నాశనం చేసుకున్నట్టు అవుతుంది. మీకు తెలియకుండానే ఇతని యొక్క మాటలలో పడిపోయి మీకున్నటువంటి ఇల్లులు, మీకున్న పొలాలు, మీకున్నటువంటి ఆస్తిపాస్తులు, మీ భార్య మెడలో ఉన్నటువంటి బంగారం అన్నీ అమ్ముకునే స్థితికి తీసుకొని రాగలరు. సో బీ కేర్ఫుల్ అబౌట్ లైక్ దిస్ పీపుల్. థ్యాంక్ యూ.